మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సందేశ్ ఖాళీ నిందితులకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి ప్రశాంత్ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం బస్టాండ్ ముందు తృణమూల్ కాంగ్రెస్ దిష్టిబొమ్మ దానం చేసి నిరసన తెలిపారు. ఇప్పటికైనా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించి నిందితులను అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. నమస్తే. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో జాతీయ శాఖ పిలుపు మేరకు టీఎంసీ దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరుగుతోంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సందేశికల్ పట్టణంలో వారం రోజులుగా మహిళలపైన అత్యాచారాలు జరుగుతుంది. దీనిపైన ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. ఆ అత్యాచారాలు చేస్తున్నటువంటి వ్యక్తులపైన ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు. ఆ రాష్ట్రానికి ఒక మహిళా ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ మహిళా ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఇంతవరకు నిందితులపైన చర్యలు తీసుకోవట్లేదు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలి, లేకపోతే దేశవ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉద్యమాలు చేస్తుందని ఈ రకంగా తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్.